నమస్కారం అండి. మా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ యొక్క ఈ టబ్ సైజ్ వచ్చేసి ఫ్రూట్స్ పెట్టుకుని దీన్ని ట్రై బాక్స్ అండి. ఇది ఎంతో ఉండదు, 15 అంగుళాల వెడల్పు ఉండొచ్చు. ఒక జానడు హైట్లో ఉంది. నేను ఇందులో వేసుకున్నానండి. అయితే నేను ఫ్రూట్స్ యొక్క తొక్కలు, డ్రాగన్ ఫ్రూట్స్ తిన్న తర్వాత వచ్చినాయి ఇవి, ముందు ఎప్పుడో వేసినవి చూడండి, ఇలా వేస్తున్నాను. ఈ ఫ్రూట్ నుంచి వచ్చినటువంటి పువ్వులను కూడా ఇక్కడే వేస్తున్నానండి తీసేసి. అయితే ఇందులో నీళ్లు పోస్తే ఈ కన్నాల ద్వారాగా బయటకు వచ్చేస్తుందండి. డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క ఎక్కువ వాటర్ అయితే తీసుకోదు, ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే కొంచెం అశ్రద్ధ చేసినప్పుడు అయితే నీళ్ళు ఇంక అసలు దొరకటం లేదు మొక్కకి. అలాగనే నేను 2 లీటర్స్ బాటిల్లో వాటర్ కానీ మనం ఏదైనా లిక్విడ్లు ఇచ్చేటప్పుడు నేను ఇందులో పోసుకుంటున్నానండి. దీనికి హోల్ పెట్టాను, చూసారు కదా. దీనిని నేను ఈ రకంగా పెడతానండి. మీరు చూస్తున్నారు కదా, ఇలా పెడతాను, ఇలా పెట్టి పెడతాను. ఇలా పెట్టినప్పుడు వాటర్ అది జాగ్రత్తగా తీసుకుంటుంది. మనం డొక్కుతో పోసినట్లయితే నీళ్లు మట్టి ఎక్కువగా ఉండటం వల్ల బయట నుంచి వచ్చేస్తుందండి, తర్వాత కింద నుంచి కూడా వచ్చేస్తుంది. నేను 2-3 డేస్ కానీ 4 డేస్కి కానీ ఇలాగా 2 లీటర్స్ బాటిల్లో నేను ఎల్సిఎన్ఎఫ్ పద్ధతిని ఫాలో అవుతున్నానండి. అయితే అలాంటి లిక్విడ్లు పోసి ఇలా పెట్టేస్తున్నాను, అది జాగ్రత్తగా తీసుకుంటుంది. నాకు తర్వాత ఇంత ఫలసాయం వచ్చిందండి. ఇప్పుడు నాకు వచ్చేసి 16 పువ్వులు విచ్చుకున్నాయి చెట్టుని. ఇంకో 2 పువ్వులు విచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి. 1, 2, 3, ఇంకండి 2. ఇవి ఈరోజు నైట్ విచ్చుకుంటాయి. రెండు 3 పువ్వులు ఉన్నాయండి విచ్చుకోవడానికి సిద్ధంగా. అయితే కాయలు ఆల్రెడీ చాలా కోసాను. ఇప్పుడు ఇవి ఒక 4 డేస్లో పండుగ మారచ్చు. ఇది 1, ఇది 2, ఇది 3, ఆ మూలన ఒకటి ఉంది. 4 కాయలు ఉన్నాయి రెడీగా. ఈ పువ్వులన్నీ ఒకేసారి అవుతాయండి కాయలు.